పులివెందుల ఈ రెండే ఇప్పుడు చర్చ. ఎందుకంటే ఇప్పుడు పులివెందుల్లో ఉప ఎన్నికలు జరిగిపోయినాయి ఆల్రెడీ. అయితే కుప్పానికి పులివెందులకి ఎందుకు ఇప్పుడు లింక్ పెడుతున్నారంటే వాస్తవానికి కుప్పంలో కూడా ఒకప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ కుప్పం ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి విపరీత ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి, దక్కించేసుకున్నారు ఫైనల్గా. అయితే ఇప్పుడు పులివెందుల అందుకని వీళ్ళు దక్కించుకుంటే ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు తీసుకున్న దానికి రిటర్న్ గిఫ్ట్గా ఉంటుంది ఖచ్చితంగా. అందుకని గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పులివెందుల కుప్పం ఒకటవుతుందా? కుప్పంలో వైసీపీకి సాధ్యమైనంతగా పులివెందుల్లో సాధ్యమవుతుందా అనేది ఇక్కడ చర్చ. ఎందుకంటే కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారిదే కరెక్టే, పులివెందుల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారిదే కరెక్టే. కానీ కుప్పం నియోజకవర్గంలో అలాగే పులివెందుల నియోజకవర్గంలో తేడా ఏంటి అంటే, పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీ ఇప్పటికీ అక్కడే ఉంటారు. వైఎస్ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. జగన్మోహన్